హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ గా తయారు చేసుకున్న రుచి అయితే అద్భుతంగా ఉండే 3 రకాల వంటలని చూపిస్తున్నాను. పాలకూర పప్పు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా బీట్రూట్ వేపుడు, ఒంటికి చలువ చేసే ఆనపకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడం చూద్దాము. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాసు కందిపప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల నీళ్లను వేసుకుని ఇందులోకి తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూరని ఉప్పు, పసుపు నీళ్లలో ఒక 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మరొకసారి మంచి నీళ్లతోటి కడిగి తడి తగ్గిన తర్వాత తరిగి పెట్టుకుంటే మందువాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా 4-6 వరకు పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి, పావు స్పూను పసుపు, పప్పుకు తగినట్లుగా ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూను కారాన్ని వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపుకి తగినట్లుగా నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర కందిపప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు బీట్రూట్ వేపుడిని చూద్దాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా బీట్రూట్ వేపుడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఇంగువ, పసుపు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీట్రూట్ ని వేసుకోవాలి. బీట్రూట్ ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచికి తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో కలుపుతూ మగ్గించుకోవాలి. బీట్రూట్ వేపుడు అన్నం, చపాతీ, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది. బీట్రూట్ బాగా మగ్గిన తర్వాత 2 వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే రుచి బాగుంటుంది. 1 పావు స్పూను గరం మసాలా, వేపుడికి తగినట్లుగా కారం వేసుకుని చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా చేశారంటే బీట్రూట్ వేపుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్ లోకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనపకాయ పెరుగు పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నెలో సగానికి నీళ్లను తీసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఆనపకాయ ముక్కల్ని వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వేరొక బౌల్ పెట్టుకుని అందులోకి 1 కప్పు కమ్మటి పెరుగు గాని లేదంటే పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు. ఎటువంటి గెడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు కోసం నూనె వేసుకున్న తర్వాత మెంతులు, వాము, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకుని పొడవుగా చీలికలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే విధంగా మగ్గించుకోవాలి. పెరుగు పచ్చళ్ళకైనా మజ్జిగ పులుసులకైనా అల్లం, పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమంలోకి వేసుకుని కలుపుకుంటే ఆనపకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. చివరిలో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే. చూసారు కదండి, ఎంతో సులభంగా పాలకూర పప్పు, బీట్రూట్ వేపుడు, ఆనపకాయ పెరుగు పచ్చడిని ఏ విధంగా తయారు చేశామో మీరు ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.